భువనగిరిలో పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే లీకులు, ఫేక్ న్యూస్లు, పాలన గాలి కొదిలేశారని, కాంగ్రెస్ వాళ్లు అక్రమ కేసులతో కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటున్నారు రేవంత్. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరికలతో కాంగ్రెస్ బిజీ అయ్యింది. కేసీఆర్ బయటకి రాగానే రాష్ట్రంలో కాల్వల్లో నీళ్లు పారుతున్నాయి. ఏనాటికైనా కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష. ఎన్నికల కోడ్ సాకుతో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసింది. ధాన్యంకి 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు. ఆడబిడ్డలకు నెలకు 2500 ఇస్తామని మోసం చేశారు. కార్యకర్తలు కాంగ్రెస్ మోసాలను గ్రామాల్లో విడమర్చి చెప్పాలన్నారు. కార్యకర్తలంతా ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఈ రోజు కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందని తెలిపారు. కొంతమంది స్వార్థపరులు పార్టీని వీడిపోతున్నారు. వాళ్లను ప్రజలు నమ్మడం లేదు. భువనగిరిలో గెలుస్తాం. క్యామ మల్లేష్ మాస్ లీడర్ తప్పకుండా గెలుస్తారని తెలిపారు. ఎన్నికల ముందు ఏ రకమైన హామీ ఇచ్చింది? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, 13 హామీలు అమలు చేస్తామని, బాండ్ పేపర్లు వచ్చి, నోటరీ డాక్యుమెంట్లు వచ్చి, మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తామని, ఇవి అమలు చేసి తీరుతామని, ఇది ఏఐసిసి మాట అని, రాహుల్ గాంధీ మాట అని నమ్మబలికి ఇలా ఏ రకంగా మోసం చేస్తుందో విజ్ఞులైన తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది. అసలు ప్రజలు ఇలా కాంగ్రెస్ గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు. దయచేసి మనం కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాల్సిన అవసరం. మన పార్టీ నుంచి కొంతమంది అవకాశవాదులు, కొంతమంది పదవులు పొందే నాయకులు బయటకు పోతా ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్న సమాచారం ఏంటంటే, మన పార్టీ నుంచి పోయి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 4 అభ్యర్థులు కూడా 3వ స్థానంలో ఉన్నారు. అది దానం నాగేంద్ర కావచ్చు, అది సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, అది కడియం కావ్య కావచ్చు, అది రంజిత్ రెడ్డి కావచ్చు. ఇలా ప్రజలు దాన్ని హర్షించినట్లేదు. మన కార్యకర్తలు కసిగా వాళ్ళ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా ఈరోజు మంచి అభ్యర్థి తెచ్చుకున్న క్యామ మల్లేష్ గారు రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, సౌమ్యుడు, బలహీన వర్గాల నాయకుడు. అటువంటి వ్యక్తిని ఇలా మనం పార్లమెంట్ పంపించాల్సిన అవసరం. మల్లేష్ గారు 10 ఏళ్ళు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. మరి కుర్మ యాదవ సంఘాల్లో రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా వారు మీకోసం ఒక లీగల్ టీమ్ తెలంగాణ భవన్ లో ఒక లీగల్ టీమ్ కార్యకర్తల కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మేము కూడా నేను కానీ పల్లా గారు కానీ మన మాజీ ఎమ్మెల్యేలు కానీ ఏ కార్యకర్త ఇబ్బంది వచ్చినా తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం, అండగా ఉంటాం. పిలిస్తే వెంటనే మీ దగ్గరకు వచ్చి మీకు రక్షణ కవచం దాకా నిలబడాలి. మీరు లేని పార్టీ లేదు, మీరు లేని మనం మళ్ళీ ప్రభుత్వం ఉంటారు. అందువల్ల మీరందరూ కూడా గట్టిగా పనిచేయండి. తప్పకుండా భవిష్యత్తు కాలేదు. ఇది నేర్చుకున్నాం. రేపు ఈ కాంగ్రెస్ అరాచకాలు ఇవన్నీ కూడా రాష్ట్ర హైకోర్టు, మీ ఊళ్ళో జరిగిన అరాచకాలు రాష్ట్ర హైకోర్టు, నేను కూడా ఎక్కడెక్కడ పోలీస్ అధికారులు కానీ ఎవరో అధికారులు చేస్తున్నారో అన్ని కూడా పార్టీ గమనిస్తా ఉంది. తప్పకుండా సమయం వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా అంతకంటే గట్టిగా సమాధానం చెప్తాం. ఆ మీరు దయచేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు మరి 100 మంది అవసరం లేదు. తెలంగాణ విషయంలో 100 మంది నిజాయితీ కట్టుకోళ్ళు, కరుడు కట్టుకోళ్ళు, గట్టి ఉండోళ్ళు 10 మందిలో కదా మొత్తం రాష్ట్రాన్ని ఆగమాగం చేసి ఢిల్లీ కలిసి తెలంగాణ చేసింది. ఇప్పుడు కూడా మీరు 10 మంది 20 మంది గట్టిగా ఇంటింటికి పోండి. కాంగ్రెస్ యొక్క హామీలను, మోసాలను
ఇవాళ ఊళ్ళలో కాంగ్రెస్ అడగండి, ప్రజలకు అర్థమయ్యేట్టు వివరించండి. బీజేపీ మోసాలను వివరించి మన గ్రామాల గెలుపు కోసం 40 రోజులు రాత్రి మొదలు కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ శిరస్సు వచ్చి ప్రార్థిస్తూ జై తెలంగాణ. మన 7 మండలాలు చూసుకొని ఆందోళన కలిగిందే బీజేపీ. లోయర్ సీనియర్ ప్రాజెక్టు లేకుండా ఆగం చేసిందే బీజేపీ. బయ్యాల ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని 10 ఏళ్ళు ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ. 4 ఎంపీలు గెలిచింది మన బీజేపీ. 4 ఎంపీలు గెలిస్తే ఏం తెచ్చింది? దేశంలో అధికారంలో ఉన్న మొన్న 4 ఎంపీలు గెలిచినా ఈ దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ అని ఇచ్చిందా బీజేపీ? ఒక్క నవోదయ విద్యాలయం ఇచ్చిందా? ఒక్క కేంద్రీయ విద్యాలయం ఇచ్చిందా? ఏమిచ్చింది బీజేపీ? కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నా తెలంగాణకు సాధించింది. అందువల్ల బీజేపీ గెలిచినా ఓడినా తెలంగాణ కానీ కేంద్రంలో పార్లమెంట్ లో పోరాడాలంటే తెలంగాణ హక్కును కాపాడాలంటే అది ఒక బీఆర్ఎస్ పార్టీతోని మా త్యాగం మలేషియాతో సాధ్యమైంది. దానికోసం మనం గట్టిగా ఏం చేసింది? కిషన్ రెడ్డి ఏం చేసింది? లేదా ఏం చేసింది? జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టింది. మన యాదాద్రి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చినాం. కానీ ప్రభుత్వం చేతగాని తన వల్ల ఈ సంవత్సరం యాదాద్రి మెడికల్ కాలేజ్ ప్రారంభం కావడం గౌరవం కావడం వాళ్ళు సరిగా పట్టించుకోవడం లేదు. వాళ్ళ రైతులకు కేసీఆర్ ఉండగా 45 రోజుల్లో డబ్బులు వస్తే ఇలా 3 నెలలైనా వాడి రైతులకు డబ్బులు వస్తున్నటువంటి పరిస్థితి. డిఎస్సి రాయడానికి ముందు టెట్ రాసే పిల్లలకు పరీక్ష ఫీజులను 300 పెంచి మాటలేమో కొట్టదాన్ని చేపలు గడపదాన్ని పరిస్థితి అని కాంగ్రెస్ పార్టీ. కార్యకర్తలు కూడా దయచేసి మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదో కేసులు పెడుతున్నారని కొంతమంది నాయకులు పార్టీ ఉండదా పోతుందని కొన్ని డబ్బా ఛానళ్ళు కానీ కొంత ఫేక్ సోషల్ మీడియా వార్తలు వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా ఇదే మాట్లాడింది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు 2001లో ఇది బాధపోకుండా ఒకటి నీటి కూడా కాక ఇది అమాసక్తి పుణ్యాన్ని కూడా పోయిందా? పోరాడిన కేసీఆర్ కాదే కాదు ఉన్న తెలంగాణను తెచ్చిపెట్టింది ఇవాళ మన కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ అహంకారం గాళ్ళు నెత్తికెట్టి మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం కాలం, ఈ భూమి ఉన్నంత కాలం గులాబీ జెండా ఉందని కేసీఆర్ నాయకత్వంలో. ఇంకొక విషయం కూడా చెప్పాలి. కొంతమంది పార్టీలకి పోతున్నారు అవకాశవాదులు. ఎవరైతే మట్టి అమ్ముకుంటాడో కంకర అమ్ముకుంటాడో కాంట్రాక్ట్ చేసుకోడో హైదరాబాద్లో కొంతమంది పార్టీ విడిచిపోతా ఉన్నారు. ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం. ఎవడైతే ఈ కష్టకాలంలో పార్టీ విడిచిపోయిందో రేపు కాలంలో మనకు పార్టీలో చేసుకునే ప్రశ్న లేదు. వాళ్ళ విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఈ కార్యకర్త ఈ కష్టకాలంలో ఇంత అద్భుతంగా భువనగిరి ఎంపీ సీట్ గెలిపేయడానికి వచ్చిన మీ కాళ్ళు కలిగి నెత్తిన మీలో నుంచే నాయకులను తయారు చేసుకున్నది పార్టీ. మిమ్మల్ని కథా నాయకులుగా ముందుకు నడుపుకుంటుంది పార్టీ. పనిచేద్దాం గట్టిగా. ఇవాళ రేవంత్ రెడ్డి గేట్ గెలుస్తా నువ్వు గేట్ గెలిచి వచ్చిన ఎవరు? కొంతమంది పైరోగాల్లో పవన్ గోపాల్ వస్తారు. మా ఆత్మ గౌరవం కన్నా ఈ పోరాట కార్యకర్తలు మా ఉద్యమకారులు ఈ పార్టీని మీరడానికి సిద్ధంగా లేదు. నువ్వు గేట్లు తెరవాల్సింది పార్టీల కోసం కాదు. నిజాయితీ ఉంటే ప్రాజెక్ట్ గేట్లు తెరిచి పంటలు కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయండి. నువ్వేమైనా మాట్లాడితే అన్ని తోటి మాటలు మాట్లాడు, ప్రజల గురించి మాట్లాడు, ప్రజలకు ఇచ్చిన హామీల మీద మాట్లాడు. ఇలా ఏమంటున్నారు? 6 గ్యారెంటీలు 5 అమలు చేశారు. 6 గ్యారెంటీలు 5 అయిపోయినాయి. నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇలా ఉత్తమ్ కుమార్ వస్తారా, వాటి విక్రమార్క గారు వస్తారా? మీ 6 గ్యారెంటీల మీద, మీ బాడీ పేపర్ల మీద ఎక్కడెక్కడ మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడిచ్చామని 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తున్నా ఏ ఒక్క హామీ అమలు చేసినా
రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకున్నారా? వృద్ధులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారా? మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేసిందా? మోసం చేసిన మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంతో అహంకారంతో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒక మహిళలకు 2,000 రూపాయలు ఇస్తున్నారు, మోసం చేసిండు. ఈ ఎన్నికల్లో కారు ఓటేసి కాంగ్రెస్ బుద్ధి చెప్పండి, ఆ చెల్లెకు అర్థమయ్యేటట్టు వివరించి చెప్పండి. లేదా ఒక రైతాన్ని కనబడితే ఆ రైతానికి అర్థమయ్యేటట్టు చెప్పండి. బోనస్ లేదు, రుణమాఫీ లేదు, నీళ్లు లేవు, వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి బాగా చెప్పండి. విద్యార్థి కనబడితే స్కూటీ కొనిస్తామన్నారు, స్కూటీ లేదు, విద్యా వికాసం లేదు, నిధులు ఈ విషయాన్ని కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. సో ఇవన్నీ కూడా మనం తీసుకుపోతే నాకు తెలిసి ఎవరు కూడా ఏ వర్గం కూడా ఇవాళ కాంగ్రెస్ ఓటు వేయడానికి సిద్ధంగా లేదు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు లీకులు ఫేక్ న్యూస్ ఏమైనా చూస్తే టీవీలలో పేపర్లలో లీకు వార్తలు, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, దీని మీద రాజకీయం చెప్తుంది తప్ప ప్రజలను వచ్చింది, పాలన వచ్చింది. ఇలా రాష్ట్రంలో దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు, 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేస్తున్నారు. ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించినారు? పంట వెళ్ళిపోతే రైతుకైనా పొలం చూసి ఆత్మస్థైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నా ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా ఇలా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తలేదు. ఎంతసేపు గ్లోబల్ ప్రచారం మీద, ఫేక్ వార్తల మీద, అక్రమ కేసుల మీద, మన బీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై కండువాలు కప్పడంతో బిజీగా ఉన్నారు తప్ప పరిపాలన చేయడం చేతనైనటువంటి పరిస్థితి లేదు. ఆనాడు కేఆర్ఎంపీకి ప్రాజెక్టులు అప్పగిస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఇదే నల్లగొండ జిల్లాలో గర్జిస్తే ఆ రోజు తోక గురించి మేము కేఆర్ఎంపీకి ప్రాజెక్టులు అప్పచెప్పమని అసెంబ్లీలో తీర్మానం చేశాం. మొన్న కేసీఆర్ గారు మన నల్లగొండ జిల్లా పర్యటనకు బయలుదేరితే అప్పటిదాకా నీళ్లు లేవన్నారు, నీళ్ళెక్కడున్నాయన్నారు. కేసీఆర్ రాగానే ఎడమకాలలో నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ రాగానే కరీంనగర్ జిల్లా వరదకాలకు కాళేశ్వరం అప్పులు చాలు చేసింది. కేసీఆర్ బయటకు వెళ్ళగానే మల్లన్న సాగర్ నుంచి 3,000 ప్రాజెక్టులకు నీళ్లు వచ్చింది. కేసీఆర్ బయటగానే అప్పుడు ఒక్కొక్కటి అలసిపోయినటువంటి పరిస్థితి. అందువల్ల ఇలా కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా మనం ఇంకా గట్టిగా పనిచేద్దాం, ఇంకా ఉద్యమం చేద్దాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఏమి 20 కోట్ల ఉద్యోగాలు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. బీజేపీ హయాంలో నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, గ్యాస్ సిలిండర్ ధర డబ్బైంది, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగినాయి. అంతకు మించింది చేసింది 63 రూపాయల సిలిండర్ ధర, పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలు దాటింది. ఎలక్షన్ రాగానే 2 రూపాయలు తెచ్చింది. సిలిండర్ ధర 1000 రూపాయలు దాటింది. ఎలక్షన్ రాగానే 100 రూపాయలు తెచ్చింది. ఇది కాదా బీజేపీ వాళ్ళు మాట్లాడితే మేము రామాలయం రాముడు అందరూ మన కేసీఆర్ అద్భుతమైన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టలేదా? మీరు అక్షింతలు వచ్చినట్టు మేము రాజకీయం చేయాలని ఇంటికో లడ్డు అవ్వకపోతున్నాం. ఇంటికో లడ్డు లక్ష్మీనరసింహస్వామి ఒకరైపోయింది. దేవుడు అందరి వాడు. లక్ష్మీనరసింహస్వామి దగ్గర పోయి బీఆర్ఎస్ వాళ్ళు పొక్కినా, బీజేపీ వాళ్ళు పొక్కినా, కాంగ్రెస్ వాళ్ళు పొక్కినా అందరికీ పంపిస్తారు దేవుడు. దేవుడికి రాజకీయాలు ఉన్నాయి, కానీ మీరు దేవుడిని అక్కడ పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, ప్రజలకు మీరు చేసినది ఏదైతే చెప్పండి. ఇవాళ నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను కోర్టులో పెట్టుకున్నటువంటి చరిత్ర ఇవాళ ఈ బీజేపీ. అందువల్ల మనకి ఇవాళ ఢిల్లీలో ఈ బీజేపీ ఎంపీ గెలిచినా, కాంగ్రెస్ ఎంపీ గెలిచినా ఈ జాతీయ పార్టీలో గులాంకం చేసి తప్ప ఏముండదు. ఢిల్లీలో మన తెలంగాణ గలం విప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గ్రామాలు వేసి మనకి వెళ్ళాల్సిన అవసరం. మనకి కాంగ్రెస్ బీజేపీలు 2 జాతీయ పార్టీలు కూడా వాళ్ళకు ఏముంటది, 10 రాష్ట్రాల్లో ఇది 11వ రాష్ట్రం అయితే, 10 11వ అయితే. కానీ బీఆర్ఎస్ ఎంపీలకు, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజలే లక్ష్యంగా పనిచేసే పార్టీ ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ. దయచేసి ఆలోచన చేయండి. సరే గతం
దురదృష్టవశాత్తు మన ఎన్నికల్లో మనం అధికారంలో రాకపోవచ్చు. అంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. మీరు చరిత్ర చూడండి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఐదేళ్ళ గవర్నమెంట్ లేదు. ఛత్తీస్గఢ్ లో మొన్న మనతో పాటు ఎలక్షన్ అయింది, 5 ఏళ్ళు కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ పడింది. రాజస్థాన్ లో ఎలక్షన్ జరిగింది, 5 ఏళ్ళు కాంగ్రెస్ రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ఖతమైంది. హిమాచల్ ప్రదేశ్ లో 5 ఏళ్ళు అయింది, అది రేపు మా పాటు గొడవ మీద ఉన్నది. దాని ఎవరో బలవలసిన అవసరం లేదు. వాళ్ళ గ్రూపులు వాళ్ళ అవినీతి ఖచ్చితంగా వాళ్ళే బలవుతుంటారు. ఎవరు రావునన్నా కాదన్నా కాకుండా సూర్యుడు ఇటు వచ్చినా మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా వాళ్ళను ఇలా అభ్యర్థిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమంటారు, నేను బేగు వేసుకుంటాను. బేగు వేసుకుంటే ఎవరు వేసుకుంటారు? అసలు ఎవరు వేసుకుంటారు? బేగు మనుషులా రాక్షసులా? ఎవరు వేసుకుంటారు? ఇలా రేవంత్ రెడ్డి గారు నువ్వు బేగు వేసుకుంటే కాదు, పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం కావాలి. నువ్వు పేదలకు ఇచ్చిన మాట ప్రకారంగా నీ హామీ అమలు చేయమని అంటే డిమాండ్ చేస్తా ఉన్నాను. మాట్లాడితే మానవ బాబులకు కాదు ప్రజలకు కావాల్సింది మానవీయ పాలన కావాలి. చనిపోయిన ఆటో కార్మికులకు 10 లక్షలు ఎక్స్‌గ్రేస్ అయ్యి, చనిపోయిన రైతు కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్‌గ్రేస్ అయ్యి, ఆ రైతు కుటుంబాలను ఓదార్చి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటి మానవీయ పాలన కోరుకున్నది తెలంగాణ సమాజం. కానీ నువ్వు రెచ్చగొట్టే మాటలు చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే అదే గాలి మాటలు, ఇలా అధికారంలో ఉంటే కూడా గాలి మాటలు, ఫేక్ వార్తల మీద మీరు ఆధారపడతా ఉన్నారు. ప్రజలకు కావాల్సింది ఇలా మంచి పరిపాలన ఇచ్చి ప్రజలకు ఇచ్చిన మాట మీద పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా ప్రజలకు అర్థమైంది ఈత పార్లమెంట్ ఎన్నికలు లేని ఆయనతో కాబట్టి ఇది అయిపోయింది. కరెంటు బిల్లు పెంచుతారు వీళ్ళు, నీళ్ళ బిల్లు పెంచుతారు వీళ్ళు ఈత కరెంట్ ఆదాయం చేస్తారు. మరి అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా ఈ ఎన్నికల గుణపాఠం చెప్పాల్సిన అవసరం. ఆయన ఏమంటారు రేవంత్ రెడ్డి గారు, నా 100 రోజుల పాలనకు ఈ ఎలక్షన్ రెఫరెండం అంటారు. ఆయన 100 రోజులు చేసిన పనికట ఓట్లు వేయాలంటారు. ఏమంటారు, డబ్బుపై కాంగ్రెస్ గెలిస్తే ఏమంటాడు, 100 రోజుల్లో ఇస్తారన్న 6 గ్యారెంటీలు ఎగబెట్టిన, రుణమాఫీ ఎగబెట్టిన, 2500 ఆడవాళ్ళకి ఎగబెట్టిన, కులం బంగారం ఎగబెట్టిన, స్కూటీ ఎగబెట్టిన, ఇవన్నీ మోసం చేసిన ఓటేసిన. అందువల్ల ఈ 100 రోజుల పాలనలో ఇచ్చిన మాటలు వాళ్ళు పేపర్లు వచ్చి ప్రజల్ని మోసం చేసినందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం. ఇక బీజేపీ వాళ్ళు ఏమడిగారు, బీజేపీ వాళ్ళు ఏమని కోరుకుంటున్నారు? మీరు చేసింది 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఈ దేశంలో ఎవరైనా బాగుపడితే ఎవరు బాగుపడ్డారో ఒకసారి చెప్పండి. రైతులు బాగుపడ్డారా? కార్మికులు బాగుపడ్డారా? దళితులు బాగుపడ్డారా? గిరిజనులకు మేలు చేశారా? మా బీసీలకు ఏమైనా మేలు చేశారా? ఏ వర్గం మీ 10 ఏళ్ల కాలంలో బాగుపడ్డారు? మరి ఇచ్చిన హామీ ఒక్కటైనా బీజేపీ అమలు చేసిందా? నల్లధనం చేస్తాం, పేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఏ ఒక్కరికైనా 15 లక్షల రూపాయలు దేశంలో ఈ రాష్ట్రంలో పడ్డాయా? ఇదే భువనగిరిలోనే చెప్పింది నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు ఇస్తామని. రేవంత్ రెడ్డి గారు చెప్పింది 4,000 ఇస్తామని. మొన్న మేము అసెంబ్లీలో పట్టుకోవాలి. ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి వర్గ విక్రమార్క గారిని మేము అసెంబ్లీలో 4,000 నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తాం భర్తీ కాకపోతే అడుగుతా. ఆయన ఏం చెప్పిందో మీరు చూసిండు. మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని మేనిఫెస్టోలో కానీ ఎక్కడ కానీ చెప్పలేదు. ఎంత పచ్చి అబద్ధాలు, ఎంత మోసం కాంగ్రెస్ పార్టీని. ఇది నిరుద్యోగ యువతకు మనం చూపించాల్సిన అవసరం. అంటే 4 నెలల్లోనే మాట మార్చింది. ఎన్నికల్లో ఓట్లప్పుడేమో బ్రహ్మాండంగా ఊహించి చెప్పి ఓడదాకా ఓడమల్లప్ప, ఓడదాకా ఓడమల్లప్ప ఇలా కాంగ్రెస్. నెక్స్ట్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 4 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క విద్యార్థి కన్నా 5 లక్షల రూపాయలు మీరు చెప్పిన కార్యక్రమం అందిందా అని అడుగుతాం. విద్యార్థుల కోసం
నిరుద్యోగ యువతకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుపేదలకు మోసం. ఎవరిని తెలుసు? సమాజంలో ముఖ్యమైన వాళ్ళు నలుగురే. ఒకటి మహిళలు, రెండు రైతులు, మూడు పేదలు, నాలుగు విద్యార్థులు, యువత. నలుగురికి మోసం చేసింది కదా కాంగ్రెస్. రైతులకు ఏం చెప్తుంది ఎలక్షన్ మేనిఫెస్టోలో? 2 లక్షల రుణమాఫీ అన్నారు, వడ్లకు 500 బోనస్ అన్నారు, కౌలు రైతులకు 15,000 అన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, రైతులకు 20,000 గంటల నాణ్యమైన కరెంట్ అన్నారు. ఒక్కటన్నా రైతులకు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందా? ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ తెలంగాణ రైతుల ఓటరికే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడిది అని అడుగుతా ఉన్నారు. మహిళలకు 2,500 లేకుండా ఇలా మహిళని మోసం చేసిన మీకు మహిళల ఓటరి. నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు విద్యావికాస పథకం అందలేదు, నిరుద్యోగ వృద్ధి అందకుండా యువతను కూడా మీరు మోసం చేశారు. పోనీ పేదరికన్నా ఏం చేసిందా? పేదలకు ముఖ్యంగా ఆసరా పెన్షన్ అందుకునే 42,80,000 మంది పేదలను కూడా మోసం చేసినటువంటి ఇలా చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇట్లా చెప్తే చాలా ఉన్నాయి. మనమేమో డబ్బులు ఇస్తామని రైతు బంధు రెడీ చేసి ఇస్తే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసి ఇచ్చే రైతు బంధు ఆపింది. 4 నెలలైనా ఇప్పటికి కూడా రైతు బంధు డబ్బులు ఇంకా పూర్తిగా రైతుల అకౌంట్లలో రాలేదు. ఇవాళ నేను మీతో కోరేది ఒకటే, రైతులతో చర్చ పెట్టండి. 15,000 రూపాయల రైతు బంధు బదులు కాంగ్రెస్ పార్టీ కోరింది. 17,000 రూపాయల రైతు బంధు బడులు గాజులకు ఓటేయండి అని చెప్పి కుళ్ళంతో చర్చ పెట్టుకోవాలి. ఈ 3 నెలల బంగారం 15% పెరిగారు, 71,000 అది కూడా బాగా జరుగుతుంది. మరి ఇప్పుడు మనం ప్రజల్లో చర్చ పెట్టాలి. కేసీఆర్ ఉండగా ఈ కళ్యాణ లక్ష్మి శాంతి కుమార్ మనం ఓట్ల కోసం చెప్పాం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామా? గెలిచిన తర్వాత ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా పేరింటి ఆడపిల్లలకు మేలు చేయాలని కేసీఆర్ గారు 13 లక్షల ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి సహాయం చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎన్నికల ముందు ఆడపిల్లల గురించి తులం బంగారం ఇస్తామని సెంటిమెంట్ మాటలు చెప్పి గెలిచి 4 నెలలైనా తులం బంగారం లేదు, అసలు కొత్త కళ్యాణ లక్ష్మి అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన పెళ్లి లేకులకు 1 లక్ష రూపాయలు ఆ ఎంకట బాబు శేఖర్ రెడ్డి లింగయ్య గారు సంతకం పెట్టిన ఆ చెప్పులే ఆ పార్టీలో వస్తువు ఏమిస్తున్నారు కొత్త ఏది. అందువల్ల మనం ప్రజల్లో చెప్పాలి, తులం బంగారం రావాలంటే శ్యామమల్లేశ్వరుని గెలిపి మా వాళ్ళు కొట్లాడుతూ తులం బంగారం ఈ కాంగ్రెస్ మెడల్ వస్తుందని చెప్పాల్సిన అవసరం. నెక్స్ట్ కేఆర్ఎంబీ విషయంలో కొట్లాడమా లేదా? నీళ్ళ విషయంలో కొట్లాడమా లేదా? రేపు జగదీశ్వరతో పల్లాగాలో మేము అసెంబ్లీలో బల్ల గురించి కొట్లాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం, ప్రశ్నించే గొంతులు గెలిపించాల్సిన అవసరం ఉంది. మేము రేపు అసెంబ్లీలో బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు 4,000 పెన్షన్ ఇస్తానే అమ్మా తాతని మోసం చేసుకున్నాకనే నిన్ను ఈ ఎన్నికల్లో ఓడించిండ్రు. రైతులకు 500 బోనస్ ఇస్తాను కనుకనే నీ ఎన్నికల్లో నిన్ను ఓడించిండ్రు అని మేము బల్ల గురించి మాట్లాడాలా? రేపేమంటాడు? తప్పిపై ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడికిలో గెలిచిందనుకో మేము లేచి మాట్లాడితే ఏమంటాడు? నేను 2 లక్షల రుణమాఫీ ఎక్కువగా వడ్లకు 500 బోనస్ ఇవ్వకపోయినా రైతులకు 15,000 రైతు బంధు అని మోసం చేసినా, వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఆగం చేసినా, తులం బంగారం ఇవ్వకుండా అక్క చెల్లెలను మోసం చేసినా, 2,500 మహాలక్ష్మి ఇస్తానని దగా చేసినా నన్నే గెలిపించిందయ్యా నువ్వే మాట్లాడుతూ అరుస్తూ అంటారు. రేపు బిడ్డ నువ్వు ఇవన్నీ ఇయ్యలేదు కనుకనే నిన్ను ఎలా ప్రజలు ఓడగొట్టిండ్రు. ఇస్తావా ఇయ్యవాడి బల్ల గుద్ది కాంగ్రెస్ మెడలు వంచి సాధించాలంటే టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది.
ఇలా కాంగ్రెస్ మెడలు వచ్చి 6 గ్యారెంటీలు అమలు చేసే అవకాశం మనకు దొరుకుతుంది. అది అమలు జరగాలంటే ప్రశ్నించే గొంతు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎందుకంటే ప్రజలకు మన మీద నమ్మకం ఉన్నది. ఇంకా చూద్దాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855